తెలుగు ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై వచ్చిన ఈ పటాస్ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడం, ప్రేక్షకులు ఈ సినిమాని సూపర్ హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ సినిమాని ఈరోజు 4వ రోజుకే ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి ఎంటర్టైన్మెంట్ సినిమా అవ్వడం వల్ల ప్రేక్షకులందరూ మళ్ళీ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఎస్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా స్టార్ట్ అయ్యారు. అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ చేయాలన్నప్పుడు ఛానల్స్ ద్వారా ఎవరినో యాంకర్స్ని పెట్టి చేస్తాం. కానీ ఈ సినిమా మా సంస్థ ద్వారా రిలీజ్ అవ్వడము, ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి ఆ డైరెక్టర్ని, ఆ హీరోని నేనే ఇంటర్వ్యూ చేయాలనిపించి నేనే ముందుకొచ్చి వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి క్లోజ్గా చూస్తున్నాను. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు మీరు అస్సలు ఏం మార్పు లేదు. అది ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను 70% సక్సెస్లు తీశాను, ఫెయిల్యూర్లు తీశాను. బట్ నెంబర్ ఆఫ్ మూవీస్ అవ్వడం వల్ల నాకు ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. నేను చాలా ఈజీగా ఉంటాను. చాలామందిలో నాకు అది దొరకదు, మీలో చూడగలిగాను. అది హౌ? జనరల్గా లైఫ్లో అంటే ఐ బీన్ లైక్ బ్రాటప్ లైక్ దాట్. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నాకు చెప్పడం కానీ, మా తాతగారి గురించి ఎన్నో విషయాలు మా నాన్నగారు చెప్పడం కానీ, ఆయన ఎప్పుడు చెప్పేవారు, అంత గొప్ప ఆర్టిస్టు ఆల్మోస్ట్ 200 days మేకప్ వేసుకోలేదంటే నేను. సో ఎవ్రీ వన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ దీంట్లో మై బెస్ట్ థింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్లీ మైండ్లో వచ్చేస్తుంది, వదిలేద్దాం ఎందుకు ఇది అనే ఒక ఆలోచన వస్తుంది మనిషికి. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ నో, దిస్ ఇస్ మై ఫీల్డ్, ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనే ఆ పట్టుదల ఇట్ కేమ్ ఈవెన్ విత్ మై ఫ్యామిలీ అండి. మై ఫ్యామిలీ నెవర్ పుల్డ్ మీ బ్యాక్. ఒక మనిషి 10 years ఓపిక పట్టడం అనేది ఇస్ ఎక్స్ట్రీమ్. అంటే ఒక 10 సంవత్సరాలు సక్సెస్ లేకుండా ఉంటూ ఇంకా ప్రయత్నం చేయడం అనేది ఏంటంటే ఎక్స్ట్రీమ్. ఒక మనిషి లైఫ్లో 10 years ఇస్ వెరీ ఇంపార్టెంట్. 10 years మీరు ఎలా ఉండగలిగారని? నా బ్యానర్లో నేను తీసుకున్న ఫిల్మ్స్ అండి నెవర్ గాట్ అ నేమ్ లైక్ బా భయంకరమైన సినిమా రా, ఏంటి ఎంత నీచంగా తీశారు ఈ సినిమాని. ఎప్పటికప్పుడు అండి ఫ్రమ్ ఆడియన్స్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్, అరే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, బట్ ఇదేదో ఇంకా ఏదో ఉండాలి, మిస్ అవుతున్నాడు అని. దే వాజ్ ఆల్వేస్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్. బట్ ఫెయిల్యూర్ అనేది ఉన్నా కానీ దే వాజ్ నెవర్ రిటర్న్ ఆఫ్, రైట్ ఆఫ్ చేసే ఇదిగా లేదు. సో ఆల్వేస్ దట్ ఐ థింక్ ప్రాబ్లీ దట్ పుష్డ్ మీ. సరే ఇదంతా కాదు, లెట్ మీ ట్రై సంథింగ్ టోటలీ న్యూ. అంటే నా ఉద్దేశం అండి, ఇట్ వాజ్ మై దిస్ థింగ్. టోటలీ న్యూలో ఐ థాట్ ఒక 3D వాజ్ దెన్ అ మేజర్ ఫ్యాక్టర్. చేద్దాం, విల్ గివ్ సంథింగ్ న్యూ టు ద ఆడియన్స్ అని చెప్పి 3D ఫిల్మ్ చేశాను. మీరు చూశారు. చాలా మందికి దే వర్ కన్ఫ్యూజ్డ్, ఏం జరుగుతుంది స్క్రిప్ట్లో, ఇట్ వాస్ టూ మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్. బట్ ఒరిజినల్ స్క్రిప్ట్ వైజ్ తీసుకుంటే ఇట్స్ వెరీ నైస్ ఇంటలెక్చువల్ స్క్రిప్ట్. ఒక మాట అన్నాడు, సార్ సినిమా అంతా బాగుంది సార్, కామెడీ ఉంటే బాగుండేది అన్నాడు. ఏమైనా కామెడీ ఉంటే నువ్వు 100 రోజులు చేసేస్తావు ఈ సినిమా అంటే. దిస్ వాజ్ డైరెక్ట్ క్వశ్చన్ యాజ్. అలా కాదండి, అంటే నిజంగా చెప్పావు ఏంటి, వాట్ ఇస్ ద ఫీడ్బ్యాక్? ఒక నేను జిమ్కి వెళ్తానండి, జిమ్లో మా ట్రైనర్, అదే కదండి టూ మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్, మేము ఆడియన్స్ వి జస్ట్ వాంట్ ప్లేన్ ఫిల్మ్, మా బ్రెయిన్కి మీరు ఎక్కువ హెవీనెస్ ఇవ్వద్దు. వి జస్ట్ కమ్ టు ద థియేటర్, జస్ట్ మేక్ అస్ ఫీల్ లైటర్, హ్యాపీగా ఉండేవండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, కొంచెం మా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టండి, ఇది అది అనుకున్న టైంలో మనోడ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. దెన్ యా ఇట్స్ అ గ్రేట్ థింగ్ మీలో. అంటే బాగా నచ్చింది సినిమాని పక్కన పెడితే, ఒక 10 years సక్సెస్ లేకుండా దీన్నే నమ్ముకొని సక్సెస్ వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేశారు కదా. ఇట్స్ హాట్స్ ఆఫ్ ఫర్ దట్. నేను ఇవాళ దిల్ రాజునయ్యాను. బిగినింగ్ డేస్లో ఒక 2 years నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. నేను ఫెయిల్యూర్స్లో ఉండి సక్సెస్ కోసం చాలా స్ట్రగుల్ పడ్డాను. నాట్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. సో ఆ స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు. సో అందుకు అంటే ఒక 10 years ఉండగలగడం అంటే అది బ్యాలెన్స్డ్గా. అంటే ఓమ్ రిలీజ్ అయ్యేప్పుడు నేను మిమ్మల్ని చూశాను,
సో ఈ 1.5 year ట్రావెలింగ్ చూశాను. అండ్ ఇప్పుడు మీ పటాస్ రిలీజ్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాను. అంటే చూడడం అంటే నేను డబుల్ పాజిటివ్ చూశాక నేను చూస్తున్నానంటే ఇప్పుడు నేనే నా సినిమా ఎవరికన్నా చూపిస్తున్నానంటే నేను లిటరల్గా ఎడిటింగ్ రూమ్ బయట వెయిట్ చేస్తాను, ఎవరన్నా చూడండి అంటే ఫస్ట్ వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ రియాక్షన్ చూడాలని. నేను సినిమా చూస్తుంటే కూడా మీరిద్దరు అసలు అక్కడ ఆ ఏరియాలో లేకుండా వెయిటింగ్లో ఉన్నారు. అంటే అట్లీస్ట్ ఏం జరుగుద్ది ఏంటి అనేది తెలుసుకోవడానికి నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉండడం అనేది ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మీరు ఈక్వల్గా తీసుకుంటున్నారు, దానికి 100% ఐ అప్రిషియేట్. అంటే దిస్ టైమ్ అంటే వీఆర్ వెరీ ఓపెన్ అండి. అంటే తెలియకోకుండా మా ఇద్దరి మధ్య ర్యాపోర్ అండి. వీ ఆల్వేస్ హ్యాడ్ దట్ గివ్ అండ్ టేక్. అంటే లేదు మనం మంచి సినిమా చేస్తున్నాం నమ్మకం. ఏమన్నా సపోజ్ ఈ సీన్ మేము ఎడిటింగ్ టేబుల్లో నేను ఉంటే అనిలే సార్ ఇది కొంచెం ఇక్కడ మనం ముందే తీసేద్దామండి, ఐ థింక్ మనం తీస్తాం. ఐ థింక్ ప్రాబ్లీ దిస్ ఇస్ నాట్ నెసెసరీ అని వీ హ్యాడ్ దట్ గివ్ అండ్ టేక్ ఈవెన్ బిఫోర్ ఈవెన్ సా ద ఫిల్మ్. మీరు వచ్చి చూస్తారన్నప్పుడు వీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్. నచ్చుద్ది ప్రాబబ్లీ అని ఉంటే చెప్తారు, బట్ వీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ హీ వుడ్ నెవర్ సే దిస్ ఇస్ అ బ్యాడ్ ఫిల్మ్. మనకు అనుకోకుండా వంశీ పైడిపల్లి స్క్రిప్ట్లో వచ్చి డిస్కస్ చేసావు, అలాగే గోపిచంద్ మల్లేని స్క్రిప్ట్లో మా సిట్టింగ్లో కూర్చున్నావు. అప్పుడే పరిచయం నాకు. సో చూసా ఒక కుర్రాడు బాగా మాట్లాడుతున్నాడు అంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఏంటి ఈ అబ్బాయి అంటే ఎంటర్టైన్మెంట్ బాగా చెప్తాడు సార్. అప్పుడు నేను చూసినప్పుడు ఒక రైటర్గా నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత హరి అడిగాడు నన్ను, సార్ ఇట్లా కళ్యాణ్ రామ్ గారికి ఒక కథ విన్నాము అనిల్ అని, చూశాను హరి అండి, బాగా చేశాడండి అని. అంటే నా ఇన్నర్ వాయిస్ కథ మీద అంత గ్రిప్ లేదన్నారు, కళ్యాణ్ రామ్ గారితో వెళ్ళి సినిమా చేస్తున్నాడు, ఏదో పోగేసి చెప్పుంటాడు అంటే ఇట్స్ న్యాచురల్. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహమేరా అగ్ని. వన్స్ నేను వచ్చి సినిమా చూశాక నిజంగా ఐ షాక్డ్. ఎడిటింగ్ రూమ్లో సినిమా చేసి ఏదో బాగా అండర్ ఎస్టిమేట్ వేసామే, ఒక కళ్యాణ్ రామ్ గారిని పెట్టుకొని మీనింగ్ ఎన్ని ఫ్లాప్స్ అన్నిటిని మోసుకుంటూ రేపు ఆడిటోరియానికి వెళ్ళినప్పుడు ఆడియన్కి ఎగ్జైట్మెంట్ ఉండదు. మా పాయింట్ ఆఫ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇవన్నీ మేము అనాలిసిస్ చేస్తాం. ఏంటి అనుకుని నేను ఎడిటింగ్ రూమ్ వచ్చి చూసిన తర్వాత అప్పటి వరకు హరికి నేనేం కమిట్ కాలా, నాకు ఇంత మనీ కావాలన్నాడు, డన్ మనీ. ఎందుకంటే మీకు వీళ్ళకి మనీ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తాం. అప్పుడు అప్పుడు కూడా అంతే, ఎంత అడిగితే అంత ఇచ్చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. మనీ కూడా కమిట్ అయిపోయాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఎంత కావాలి సార్ మీరు రిలీజ్ చేయండి అంటే ఓకే అన్నాను. సో సినిమా చూశాక మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే అర్థమవుద్ది, మీ సినిమా చూసిన దగ్గర నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. అంటే సినిమాని లవ్ చేస్తాను. సినిమా కరెక్ట్గా ఉంది, ఈ సినిమాని వదిలిపెట్టకూడదు, కరెక్ట్గా పంపించాలి. సో ఆ రోజు కూడా నీతో ఎడిటింగ్ రూమ్లో మాడి నీ భుజం మీద చేయేసింది అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఈ సినిమా షూర్ షాట్గా రీచ్ అయిపోద్ది, రైట్గా రీచ్ చేయాలని ఆతృత. నా సొంత సినిమాలాగా నేను ఓన్ చేసేసుకొని దాన్ని ఏం చేయాలి అది చేయాలి. ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ అదే. అంటే ఒక మంచి సినిమా ప్రేక్షకులు దీన్ని సూపర్ హిట్ చేశారు, మంచి సినిమాని ఎంత జనాల్లోకి తీసుకెళ్తే అంత మంచిది అనేది ఎప్పుడు నేను సినిమాని లవ్ చేస్తాను. మీ గురించో నాకు వచ్చే బిజినెస్ గురించో కూడా కాదు, ఒక రైట్ ఫిలింని ఎక్కువ ప్రమోట్ చేయాలని ఉంటుంది. ఎప్పుడు ఇలా జీన్స్ టీషర్ట్లేనా సారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ఏమైనా మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఉండదా? మా అమ్మాయి చేసి జాబ్ అలాంటిది. ఎన్ని టెక్షన్స్ ఏంటి కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? మర్యాద మాట్లాడండి. మా అమ్మాయి గురించి ఎవరుకుంటారు? మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి? రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతనా చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. సుభాష్ పాప నాదే. ఒక డైరెక్టర్గా నేను అప్రిషియేట్ చేస్తాను. అంటే ఇట్స్ ఎ సింపుల్ మ్యాటర్, కథలో కొత్తదనం ఏం లేదు. సింపుల్గా నువ్వు పెట్టుకొని నీ స్క్రీన్ ప్లే మాయతో 2 hours 15 minutes ఆడియన్స్ని ఎక్కడ ఎలా లేపాలి ఏం చేయాలని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా
సినిమా తీసావు. సో హౌ? మీరు ఫస్ట్ అడిగిన దానికి నేను చెప్తాను సార్. నాకు కామెడీ ఎందుకు చేస్తానో పేరు ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సినిమాలకి గోస్ట్ రైటర్గా చేశానండి. అంటే నాకు క్రెడిట్ వచ్చిన సినిమాలు చూసుకుంటే కొన్ని ఎక్కువ ఫ్లాప్స్ ఉన్నాయి. మాటలు స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో క్రెడిట్ వచ్చిన సినిమాలు చూస్తే ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం రచనా సహకారాలు వీటికి ఎక్కువ హిట్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ సహకారాల్లో నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంది, గ్రౌండ్ వర్క్. అక్కడ సపోజ్ కందిరీక చూస్తే నాకు వాసు గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను కందిరీక స్క్రిప్ట్ స్టేజ్ నుంచి డే 1 నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను వాసు గారితో ట్రావెల్ చేశాను. నాకు అక్కడ ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది. శౌర్యం శివ గారితో చేశాను. అక్కడ నాకు ఎక్కువ గ్రౌండ్ ఫ్రీడమ్ దొరికింది. యాజ్ ఎ రైటర్గా ఎక్కువ ఫ్రీడమ్. అంటే సీన్స్ చెప్పినప్పుడు కానీ మనకి ఇప్పుడు మేము శౌర్యం చేసినప్పుడు మైహునా రెఫరెన్స్ తీసుకొని అన్నా చెల్లి ఇదంతా నేను ఆయనతో కూర్చొని చేసుకున్నాను. అందులో నెక్స్ట్ అంబులెన్స్ కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో, దాంట్లో కూడా కామెడీ చేశాను. కొన్ని సినిమాలకు వచ్చేసరికి ఏంటంటే ఆయన అన్నట్టు నేను కొంచెం హార్ష్గా ఇప్పుడు కోనా గారు ఉన్నారు, ఇట్స్ నాట్ అంటాడు. ఆయన డెసిషన్ చెప్పేస్తాడు, నీ సినిమా పోద్ది, ఇలా చేస్తే నీ సినిమా పోద్ది అని చెప్పేస్తాడు డైరెక్ట్గా. ఆయనతో నేను చాలా స్ట్రిక్ట్స్లో ఉన్నాను. నేను అలా చెప్పలేను. కొంచెం ఆ ఫ్రీడమ్ నేను ఎక్కువ వెళ్ళలేకపోయాను చాలా వాటికి. ఇప్పుడు అలా మొదలైందుకు నేను వర్క్ చేశాను రైటర్గా, బట్ దానికి నాకు క్రెడిట్. తర్వాత సుడిగాడికి వర్క్ చేశాను, స్వామిరారికి వర్క్. కొన్ని సక్సెస్ఫుల్కి నేను ఏంటంటే క్రెడిట్ సక్సెస్ఫుల్ రైటర్గా నేను క్రెడిట్ తీసుకోలేకపోయా. అన్ఫార్చునేట్లీ నేను రైటర్గా క్రెడిట్ వచ్చిన సినిమా సరిగ్గా ఆడదు. ఓకే. సో దానివల్ల నేను రైటర్గా ఫెయిల్ అయిన ఒక బాధ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత చెప్పుకున్నా కూడా నేను ఆ సినిమాలు అంతా చేశాను అనేది మన ఆడియన్స్కి పోయి చెప్పలేను కదా సార్. సో అదొక్కటి రైటర్గా ఫెయిల్ అయిన బాధ ఉండేది. కానీ దానికంటే కూడా నాకు డైరెక్టర్గానే ఉండాలనేది అంబిషన్ ఎక్కువ ఉండింది. నేను అందుకే 8 years నేను నా సినీ కెరీర్, నేను వచ్చిన కెరియర్లో 6-7 years నేను డిపార్ట్మెంట్లో ఉంటూనే రైటర్గా వర్క్ చేశాను. నేను బయట అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశాను. ప్రతి సినిమాకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. మీకు కందిరీగ కానీ శౌర్యం కానీ అన్ని సినిమాలకి డిపార్ట్మెంట్ వర్క్ చేశాను. సో ఎందుకంటే నాకు కమాండ్ రావాలి. నేను సినిమా రేపు స్పాట్కి వెళ్తే ఒక సీన్ పేపర్ పట్టుకుంటే నాకు అక్కడ షార్ట్ డివిజన్ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అనుకున్న సీను షార్ట్స్తో సహా నేను స్పాట్లో ఉంటే నాకు ఉండాలి అనేది. అందుకు నేను డిపార్ట్మెంట్ ఎక్కువ క్యారీ అయ్యాను. వన్స్ డైరెక్షన్ ట్రయల్స్లోకి దిగాక సోలో రైటర్గా టైం అయింది. ఫస్ట్ కళ్యాణ్ గారికి కథ చెప్పాను. కందిరీగ అయిన వెంటనే కథ స్టార్ట్ చేశాను సార్. కందిరీగ అయ్యాక కూడా అన్నారు నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చాయని. ఫిక్స్ అయిపోయావు. నేను అలాగే చేశాను. భాస్కర్ని, సుకుమార్ని వీళ్ళందరినీ అలాగే ఎక్కడో కనెక్ట్ అయిపోతాను. నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేయాలి అనగానే అనిపించింది సార్. మీరు అన్నట్టు కథలో మనకు రివ్యూస్లో కూడా వచ్చింది, స్టోరీ పాతదైనా అన్నప్పుడు కూడా నేను కథ చేసినప్పుడు కూడా పోలీస్ ఫార్మేట్ అనగానే సార్ తెలియకుండా ఒక స్మెల్ ఉంటుందండి. ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఒక అమ్మాయిని చంపాలి, లేదంటే ఇంకోటి ఉండాలి. ఆ ఫార్మేట్లోనే తెలియని ఒక ఓల్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మనం దీంట్లో మనం కొత్త ఏం చేయగలం. నేను అన్ని పోలీస్ సినిమాలు చూసాను. రౌడీ ఇన్స్పెక్టర్, అంకుశం, కర్తవ్యం, దబంగ్ అన్నీ చూసేసి స్క్రిప్ట్లో కూర్చొని నా టీంతో కూర్చున్నప్పుడు కూడా సీక్వెన్స్ ఫ్రెష్గా చేసుకుందాం, ట్రీట్మెంట్ ఫ్రెష్ చేద్దాం. స్క్రీన్ ప్లే మనం చేసుకున్న ప్రతి సీను ఏ సినిమాలో లేదురా. ఇప్పుడు ప్రెస్ మీట్ సీన్లు, 801 ఎపిసోడ్, మదర్స్ ఎపిసోడ్, విలన్ ఎంబ్లమ్ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్లు. సో ఈ బ్లాక్లు బాగా మనం చేసుకోగలిగితే మనం ఎస్కేప్ అవ్వచ్చు అన్నదే కథలో చేసుకున్న ట్రీట్మెంట్ అండి. వన్స్ కథ అయిపోయాక లిస్ట్ రాసుకున్నాం. ఫస్ట్ టాప్ హీరో నుంచి కింద వరకు రాసి టిక్కులు కొట్టుకుంటూ వస్తున్నాం. వద్దు ఎందుకంటే మనం ఇప్పుడు టాప్ హీరోస్ని అప్రోచ్ అవ్వాలంటే అదొక పెద్ద ప్రాసెస్. వాళ్ళని అడగాలి, అవి చేయాలి, మనం వెళ్ళి ఉంటుంది కదా సార్, జరగవచ్చు అసలు ప్రాసెస్ అది. సో దీంట్లో నాకు కళ్యాణ్ రామ్ అనే పేరు దగ్గర రాగానే ఇంకా కిందకి వెళ్ళాల. అక్కడ రౌండ్ మార్క్ చేసుకొని అదుర్స్ రఘు మన ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నా. ఆయన కళ్యాణ్ గారు బాగా తెలుసు అనేది, మన రఘు వెళ్ళిపోయి కూర్చొని రగన్నా నాకు ఇప్పుడు అర్జెంట్ కళ్యాణ్ గారితో మీటింగ్ కావాలి అంటే ఒక 1 week స్వాతి ముచ్చని ట్రాక్. అప్పుడు వీళ్ళు షూటింగ్లో బిజీగా ఉన్నట్టు డైలీ మార్నింగ్ వెళ్ళి కూర్చుంటే ఒక రోజు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. వెళ్ళి కూర్చున్నాను. వెనక సార్ వెనక కూర్చి వెనక ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుంది. ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూర్చున్నా. మీ బ్యానర్కి వచ్చాను, దయచేసి ఈ ప్రాజెక్ట్ ఇక్కడే లాక్ చేసి ఒక మంచి హిట్ ఇచ్చేలా చూడండి అని చెప్పి ఆయన నేను మనసులో నిజంగా మొక్కున్నాను. ఫ్రాంక్లీ కళ్యాణ్ గారికి చెప్పగానే కథ చూసి అసలు ఎగ్జైట్ అయిపోయి హెక్ చేసుకొని పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతుంది బయటకి వెళ్ళిపోయాను. ఎన్టీఆర్ ఆర్ట్స్. ఎన్టీఆర్ గారిని 83లో ఎలక్షన్స్కు ముందు వారు క్యాన్వసింగ్ చేస్తున్నారు కదా, అప్పుడు నాకు అప్పటికి సినిమాలు ఇవి మాకేం తెలియదు. విలేజ్లో ఉన్నాను. మా విలేజ్కు 3 kilometers డిస్టెన్స్లో వాళ్ళ
వస్తున్నారు అక్కడికి. ఆయన చూడాలని అప్పుడు నా ఏజ్ 13 years. ఊర్లో అందరు ఎలా వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళా. ఆయన డయాస్ మీద నుంచి ఫస్ట్ టైం అది చూసా. తర్వాత ట్రావెల్ అయ్యాను, బాలయ్య బాబుతో కలిశాను, జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు తీశాను, మీ దగ్గరికి వచ్చి ట్రావెల్ అయ్యాను. బట్ ఆ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే ఒక బ్యానర్, ఆ మహానుభావుడి పేరు మీద మీరు పెట్టి సినిమాలు తీస్తున్నారు అంటే రామారావు గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. తర్వాత జరుగుతున్న దాంట్లో గొప్ప సినిమాలు రావట్లేదు. అది ఎవరిదైనా కావచ్చు, ఇవాళ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ కావచ్చు. కమర్షియల్ డైరెక్టర్లు వస్తారు, కానీ ఆయన పేరు పెట్టుకొని ఆయన పేరు మీద ఇలాంటి బ్యానర్ స్థాపించినప్పుడు వారు చేసిన గొప్ప సినిమాలు ఉన్నాయి కదా. అలా ఎన్టీఆర్ ఆర్ట్స్ పైన గొప్ప సినిమా తీయాలనే థాట్ మీకు ఏమైనా ఉందా? దట్ గ్రేట్ స్క్రిప్ట్ ఉంటే అండి డెఫినెట్లీ విల్ డూ ఇట్ అండి. అంటే అదే నేను గ్రేట్ స్క్రిప్ట్ అంటే రాదండి. వస్తుందండి, ఎందుకు రాదండి? రాదు మీనింగ్ మనం కూర్చొని అది వచ్చినప్పుడు చేద్దామంటే రాదు. నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదండి, మీ ఇద్దరు ఒక గొప్ప స్క్రిప్ట్ అనుకున్నాం. దట్ విల్ కమ్ అవుట్, ఇట్ విల్ బి అ ఫ్యాబులస్ అండి, అ ఫ్యాబులస్. మీ ఇద్దరు ఇప్పుడు రనేసుకున్నాం. నేను అదే చెప్పా, కళ్యాణ్ గారితో మళ్ళీ మా కాంబినేషన్ ఇప్పుడు పటాస్ హిట్ కదండి. సో మళ్ళీ మా కాంబినేషన్ తో వస్తే మీరు అడిగిన జోనర్ లో ఒక సినిమా ప్లాన్ చేసి లవ్లీ స్క్రిప్ట్ అండి. అంటే మళ్ళీ కమర్షియల్ కాకుండా ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ జోనర్ లో ఒక ఫిల్మ్ చేద్దాం అనేది ఒకటి ఉంది సార్ ఐడియా. ఓసే చిన్నదాన మూతి తిప్పకే, ప్రేమ వాత పెట్టకే, గుండె కొత్త పెట్టకే, ఓసే కుర్రదాన తుర్రుమన్నకే, చిర్రు బుర్రులాడకే, కళ్ళు ఎర్ర జయ్యకే, మిల్లీమీటర్ అంత చూపు చాలే, సెంటీమీటర్ అంత స్మైలు చాలే, నీకు నాకు మధ్య వేళ మైళ్ళ దూరం కరిగించాలే, పువ్వులే ఇస్తా పూజలే చేస్తా, నీ బాంఛన్ నన్ను లబ్బు చెయ్యవే. యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ రైటర్గా మీకు చెప్పేది, మనం తీసే సినిమా కరెక్ట్గా తీసి, అంటే ఎకానమిక్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి. చాలామంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే ఎకానమిక్స్ క్యాలిక్యులేషన్స్. ఆ సినిమాకి ఎంత బడ్జెట్ పెడుతున్నాము, ఎంత కలెక్ట్ చేయాలి. ఇప్పుడు పీకే ఉంది, ఏం మాట్లాడుతున్నారు వెబ్సైట్స్ కానీ, మీడియా కానీ, సోషల్ మీడియాలో 3 days, 1 week, 2 weeks టోటల్ గ్రాస్ ఇదే. సో దాంట్లో మాట్లాడుతున్నారు. మనం దానికి షిఫ్ట్ కావాలి. దానికి షిఫ్ట్ అవుతే ఎకానమీసే చెప్తాయి. ఓవర్ బడ్జెట్ సినిమాలు చేయకుండా మీరు ఏ కథ చేసుకున్నా కరెక్ట్గా చేసి, ఇప్పుడు మీరు ఈ సినిమా చేశారు, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ సక్సెస్తో పాటు ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈజ్ ఎకానమికల్ యాంగిల్లో ఎంత పెట్టాలి, నా సినిమాకి ఎంత రావాలి. సో అది వస్తే మీకు అసలు ఫ్లాప్ సినిమా మీరు తీయరు. మీరు ఓల్డెన్ డేస్లో అదే ఉంది. సో యావరేజ్ సినిమాలు కూడా అందరికి ప్రాఫిట్లు తెచ్చాయి. అందుకే ప్రతి హీరో 3 సినిమాలు 4 సినిమాలు వస్తూ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే రిజర్వ్డ్ అయిపోయాం. ఓవర్ బడ్జెట్ అవ్వడం వల్ల అమ్మ ఇది వర్కౌట్ అవుద్దా లేదా, ఈ కథ నేను చెయ్యాలా వద్దా, నేను ఎక్స్పెరిమెంట్ చెయ్యాలా వద్దా అని అందరిలో ఇది ఒక కన్ఫ్యూజ్. ఎకానమీగా చేస్తే ఎక్స్పెరిమెంట్ సినిమాలు వస్తాయి, మీరు ఏమన్నా చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు నమ్ముకున్న ఈ ఎంటర్టైన్మెంట్ ఏదైతుందో, మీరు ఏ సినిమా తీసినా ఎంటర్టైన్మెంట్ వదిలిపెట్టద్దు. సో ఆడియన్స్కి ఇవాళ కావాలి ఎంటర్టైన్మెంట్. ఇవాళ బొమ్మ రిలీజ్ బిగ్ హిట్, ఏముంది సినిమాలో, ఇలేరీస్ ఆసిరి క్యారెక్టర్ నవ్విస్తూ ఉంటుంది. అంటే అల్టిమేట్ ఎంటర్టైన్మెంటే కావాలి. మరి ఎంటర్టైన్మెంట్లో మనం కొత్తగా ఏం చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కమర్షియల్ ఎలిమెంట్ తీసినా ఏం తీసినా మీ ఆ ఎంటర్టైన్మెంట్ వదిలిపెట్టకుండా ఇలాంటి పటాస్ లాంటి సినిమాలు కమర్షియల్ హిట్లు కొడుతూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ అవుతావని ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్. కానీ ఇంకా అంటే నెక్స్ట్ నువ్వు చేసుకోబోయే సినిమాలు అలా నేను ఇందాకే చెప్పా కదా, నువ్వు టెన్షన్ పడకుండా ఎకానమీ క్యాలిక్యులేషన్ చూసుకో. ఫైనాన్షియల్గా నేను సినిమా ఫీల్డ్ ఎప్పుడు నమ్మేది ఒకటి, ఎక్కువ నేను బిలీవ్ చేసేది, సక్సెస్ వస్తే డబ్బు వస్తుంది, డబ్బు కోసం పరిగెత్తే సక్సెస్ రాదు. మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఏంటి, రెమ్యునరేషన్స్ కావచ్చు, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఇక్కడ ముగ్గురం ఎవరి డిపార్ట్మెంట్ హీరో సార్, మిమ్మల్ని నేను ఇక్కడ హీరోగానే మాట్లాడుతున్నాను. సో ఎవరి యాంగిల్ వాళ్ళది. ఎవరికైనా ఇక్కడ మనీ కావాలి, మనం సినిమాకు కష్టపడుతున్నప్పుడు మనీ కావాలి. కానీ ఆ మనీ కావాలని పోతే మనకు సక్సెస్ రాదు. సో మనీని మనం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం, మన మనీ మైండ్లోకి వెళ్ళి బయటకు వచ్చి సినిమా చేస్తే సక్సెస్ వస్తుంది. సక్సెస్ తర్వాత మనీ తీసుకోవాలి. మిమ్మల్ని అడుగుతాం ప్రశ్న, పటాస్ సినిమా మీరు ముందు చూసిన దాని గురించి కాదు, థియేటర్లో చూశాక అయిపోయిన తర్వాత కళ్యాణ్ రామ్ గారి గురించి ఒక్క మాటలు ఏమనుకున్నారు, నా గురించి ఒక్క మాటలు ఏమనుకున్నారు?
సో కళ్యాణ్ రామ్ గారి గురించి నేను ఆల్రెడీ యావిడ్ రూమ్లో చూసినప్పుడు నాకు ఒక ఫీల్ వచ్చింది. అదే నేను థియేటర్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను సినిమాని చూస్తున్నా, ఆయన పర్ఫార్మెన్స్ చూశాను. అంతకుముందు నేను ఓం సినిమా చూశాను, అంతకుముందు అతనొక్కడే చూశాను, మధ్యలో కత్తి సినిమా చూశాను. హార్డ్లీ ఈ 3-4 ఫిలిమ్సే చూశాను. అతనొక్కడలే ఈజ్ వెరీ గుడ్. తను యాటిట్యూడ్ కానీ ఆ మూవీలో ఈజ్ సూపర్. దాని తర్వాత నాకు ఈ సినిమాలు అంత అద్భుతంగా అనిపించింది. సో యాటిట్యూడ్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్, విలన్ ముందు కూర్చుని ఇలా 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 పెడతాడు వీడు, అదైతే అదిరిపోయింది ఆ పోస్టర్. అంటే అది యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ ఉంటేనే వస్తుంది. సో ఈజ్ ఏ సూపర్, డెఫినెట్గా ఈజ్ ఎ మెచ్యూర్డ్ లెవెల్. సో కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్లో కానీ అదంతా చాలా బాగా ఫిట్ అయింది. సో అందుకే కళ్యాణ్ రామ్ గారికి ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి సంబంధం లేదు. సో మీకు ఆడియన్స్ కానీ ఎవ్రీవన్ ఇవాళ ఎందుకు ఇంత సూపర్ హిట్ చేశారంటే సినిమా ఇవన్నీ. అండ్ ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి సాంగ్ మీరు రీమిక్స్ చేయడము, సో అది మళ్ళీ అరో సాంబా, ఇవన్నీ మీకు అడిషనల్. లడ్డు తినిపిస్తాను, బిత్తరు వేస్తావా, చీరే సారి కొని పెడతాను, చేలోకొస్తావా, వయసు ఉంది వాడి గుండి, తాజా తాజా మోజు ఉంది, అప్పాడదాం చల్వే రాణి, అరే ఓ రంభా ఆయా రే రామో. అభిమానులు డెఫినెట్గా ఫస్ట్ డే వస్తారు, తర్వాత చూసేది అందరు హీరోల అభిమానులు, అందరు ఆడియన్స్ చూస్తేనే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అది మన అందరికీ తెలిసిన సత్యమే. సో ఇప్పుడు అందరు ఆడియన్స్ స్టార్ట్ అయిపోయారు మీ సినిమాకి, అందరు హీరోల అభిమానులు. అంటే మీకు ఆ రోజు బ్రహ్మరాంబలో అయిపోగానే నాకు చిరంజీవి ఫ్యాన్ ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యాన్, సార్ మూవీ ఈజ్ గుడ్, కంగ్రాట్స్ సార్ అని. అంటే వాళ్ళకి ఎవరికే ఉండదు మా హీరోనా ఏంటి అని చూడ. మన అభిమానులు అయితే డబుల్ ఉంటారు. మామూలు ఆడియన్గా ఉంటే బాగుంది, గుడ్, ఈ టాక్లో ఉంటుంది. అంటే మెల్లిగా రెవెన్యూ చూసుకుంటూ ఇండస్ట్రీ కానీ అందరు కానీ సినిమా రేంజ్ని మార్చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఇంకా 4th డేనే కాబట్టి మన సినిమా రేంజ్ అప్పుడే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఇందాక చెప్పాను కదా, ఆది సినిమా 1 వీక్లో మాకు ప్రాఫిట్ తీసుకొచ్చింది, గబ్బర్ సింగ్ సినిమా 1 వీక్లో ప్రాఫిట్ తీసుకొచ్చింది, తర్వాత మీ పటాస్ సినిమా 1 వీక్లో మేము ప్రాఫిట్లోకి రాబోతున్నాం. సో దాన్ని బట్టి యువర్ ఫిలిం ఇస్ సూపర్ డూపర్ హిట్. సో ఇది రెవెన్యూ ఈక్వేషన్స్ ఎప్పుడు అల్టిమేట్ డబ్బే కదా, ఎంత పెట్టాము ఎంత వచ్చిందనే చూసుకుంటాము. సో కళ్యాణ్ గారి గురించి అలాగా మసాలా కీడే క్లాసు కులాసా కీడే బాక్సు భరోసా బీడే బీడే పట్టాసే. అలాగే నాకు యాజ్ ఎ డైరెక్టర్గా అడిగినప్పుడు కమర్షియల్ డైరెక్టర్లో వి వినాయక్ ఆది సినిమా అప్పుడు సేమ్ ఇయర్, అది 2002లో డిస్ట్రిబ్యూటర్ నైజామ్ని. ఆ సినిమా చూసి ఇలాగే అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ప్రాఫిట్స్ అన్నట్టు ఒక ఊహ ఉంటుంది కదా, ఆ ఊహను దాటి అదే ఇయర్ పూరి జగన్నాథ్ గారి ఈడియట్, అది కూడా అంతే, మేము ఎక్స్పెక్ట్ చేయని దానికంటే అది. ఆ 2 సినిమాలు చూసినప్పుడు నాకు ఒక ఫీల్ ఏదైతే ఉండేనప్పుడు, అప్పటికి నేను ఇంకా ప్రొడ్యూసర్ని కాలేదు, డిస్ట్రిబ్యూటర్ని. ఈ సినిమా మొన్న బ్రహ్మరాంబలో చూసినప్పుడు ఆ ఫీల్ వచ్చింది నాకు. బేసిక్గా వాళ్ళ ఆడియన్స్ కోరుకుంటుంది, మళ్ళీ నేను ఇందాక చెప్పిన మంచి సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ లేకుంటే ఆడియన్స్ వాళ్ళ థియేటర్కి రారు, ఒకసారి చూసి వెళ్ళిపోతారు. ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మళ్ళీ వస్తారు. ఆ రిపీట్కి ఉన్న సాంగ్స్, అంతకుముందు నేను సాంగ్స్ వినలేదు, ఏదో ఒకసారి పక్కన పెట్టా. మొన్న మా నిజామాబాద్ వెళ్ళాను 2 days బ్యాక్ వెళ్తుంటే సీడీలన్నీ ఉంటే ఇది ఉంది, అసలు అది కూడా ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేసి పెడితే వెళ్ళేటప్పుడు 2 hours, వచ్చేటప్పుడు 2 hours, మీ సీడే ఆ 4 పాటలే రిపీట్ అవుతున్నాయి. సో అంటే సినిమా రిలీజ్ తర్వాత డిఫరెన్స్ అనేది సినిమా చూసిన తర్వాత మ్యూజికల్ ఇంకా చాలా ఎక్కాయి. సో ఆల్ టెక్నీషియన్స్, అందరు ఆర్టిస్టులతో నువ్వు తీసుకున్న ఎంటర్టైన్మెంట్ అన్నీ కుదిరాయి. సో అన్నీ కుదరడం వల్ల ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అయింది. ఎనీహౌ మీ ఇద్దరికి కంగ్రాట్స్. నా తరపున మీ తరపున ఒక మంచి సినిమా మాకు చేసే అవకాశం వచ్చింది. సో మేము కూడా ఈ మధ్యకాలం నేను ఎంత ఎంజాయ్ చేయలేదు, నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. అది
మీ సినిమాని అంత ఎంజాయ్ చేస్తున్నాను అంటే కళల ఆనందం మాకు daily కనబడుతుంది. ఎవ్రీ షోకి ఎవ్రీ ఏరియాకి నేను ఫోన్ చేసిన కలెక్షన్లు తెప్పించుకుంటున్నాను ఎవ్రీ షోకి ఆల్ ఏరియాస్. సో నా సొంత సినిమాకి నేను అలా చేసేవనా ఎంత ఉంది ఏ సెంటర్ ఎంత ఉంది అని అలా ఎవ్రీ షోకి నేను చెక్ చేస్తున్నాను లాస్ట్ 3 days. సో ఇంకా డెఫినెట్గా నో డౌట్ మనం దీన్ని ఇంకొక 2 weeks 3 weeks ఇలాగే ఎంజాయ్ చేస్తాము. సో కీప్ ఇట్ అప్ సార్ థ్యాంక్స్ లాట్.